హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు. ఈరోజు మన వీడియోలో చింతతొక్కు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంలోకి ఈ చింతతొక్కు పచ్చడిని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ముందుగా ఇక్కడ నేను చింతతొక్కును తీసుకుంటున్నానండి. ఈ చింతతొక్కు వచ్చేసి సంవత్సరానికి సరిపడే చింతతొక్కును ఒకేసారి ప్రిపేర్ చేసి పెడతారు. పచ్చివి చింతకాయలు ఉంటాయి కదా, ఆ చింతకాయల్లో ఉప్పు పసుపు వేసి ఇలా దంచేసి సంవత్సరానికి సరిపడినంత నిల్వ పెట్టుకుంటారు. ఇప్పుడు కొంచెం చింతతొక్కును తీసుకొని ఇందులో చింత విత్తనాలు ఉంటాయి, ఆ విత్తనాలన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఇలా విత్తనాలు, చింతకాయలకు ఉన్న నారలు అవన్నీ సపరేట్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మన కారానికి తగినట్టు పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఇక్కడ నేను ఆ కొంచెం చింతతొక్కుకి 10 దాకా పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇందులోనే 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక మనం ముందుగా విత్తనాలు అవి తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతతొక్కును వేసి మరోసారి గ్రైండ్ చేసుకోండి. ఈ తొక్కులో కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇందులో ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి. మనం తొక్కును ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఉప్పు ఎక్కువగా వేస్తారు, ఆ ఉప్పే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక పల్స్ తిప్పుకోండి. తర్వాత బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని దీన్ని పోపు ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసి దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాము. మన ఇంట్లో చింతతొక్కు ఉంటే 5 మినిట్స్లో ఈ చట్నీ ప్రిపేర్ అయిపోతుందండి. ఈ పోపుని చట్నీలో వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింతతొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మా రాయలసీమలో ఎక్కువగా చేస్తూ ఉంటారండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. సమ్మర్లో ఎక్కువగా చింతకాయలు దొరుకుతాయి కదా, అప్పుడు ఈ చింతతొక్కుని ప్రిపేర్ చేసుకొని మనకు ఎప్పుడు కావాలో అప్పుడు ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటారు.